మంచిగున్నారా? బాలేదు. పెళ్ళాం పొరగాలు మంచిగున్నారా? నన్ను ఎన్నెల అంటారు. నిజం, మా ఊర్లో నన్ను అందరు ఎన్నెలానే పిలుస్తారు. సుషిన్రా, మీకోసం ఈరోజు సైకిల్ పట్టుకొని మీ దగ్గరికే వస్తున్నా. ఏంటి సడన్గా ఇలా మారిపోయింది అనుకుంటున్నారా? యాక్చువల్లీ మీకు ఒక చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది. అదేంటో జస్ట్ 2 సెకండ్స్లో రివీల్ చేస్తాను. ఎనీవేస్, వెల్కమ్ టు ఫుడ్ బకెట్. ఈరోజు నేను ఒక జాతరకి వెళ్తున్నాను సైకిల్ మీద. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అందుకే ఇంత క్యూట్గా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చాను. సో మీరు రెడీగా ఉన్నారా? జాతరకి వెళ్దామా? ఏంటి, హైదరాబాద్లో జాతర ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? నాతో వస్తే కదా తెలిసేది. నాతో వచ్చేయండి. ఆ జాతర ఎక్కడుంది, ఆ జాతర విశేషాలు ఏంటి, అక్కడ ఉండే స్పెషల్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? సైకిల్ మీద వెళ్దామా? నేను సైకిల్ మీద వెళ్తా, మీరు నన్ను జస్ట్ ఫాలో అయిపోండి. ఓకే? మొత్తానికి జాతరకు వచ్చేసాను. నిజం, ఒకసారి చూడండి. కొంచెం ఇప్పుడు మీకు అర్థమైపోయినట్టుంది కదా. ఎస్, జూబ్లీ హిల్స్లో ఉన్న జాతర రెస్టారెంట్కి వచ్చాను. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, స్పెషల్లీ యాంబియన్స్కి ఆహా ఓహో అంటున్నారు హైదరాబాద్ జనాలందరూ. అది ఎలా ఉంటుందో చూద్దామని నేను కూడా సైకిల్ వేసుకొని వచ్చాను. కాదు, ఈ సైకిల్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడ. సో కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుందని నేను ట్రై చేశాను. మీరు కూడా ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడు హ్యాపీగా ఈ సైకిల్తో కొన్ని ఫొటోస్ దిగొచ్చు. సరే, చాలా మాట్లాడేశాను కదా. ఇప్పుడు అసలు యాక్చువల్లీ లోపలికి వెళ్ళి యాంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, వాటి రేటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను స్వయంగా తిని మీకు చెప్తాను. సో ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు, జాతరకి వెళ్దాం పదండి. నాకు ఎంట్రన్స్లో నన్ను స్వాగతం చేయడానికి 2 ద్వారపాలకులు ఉన్నారు. సో వాళ్ళే నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నేను మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాను. సో వెల్కమ్. యాంబియన్స్ మాత్రం అద్దిరిపోయాయి. అసలు నిజంగానే నేను ఏదో జాతరకి వెళ్తున్నట్టుగానే ఉంది. ఇక్కడ అన్నీ కూడా జాతరలో మనకి ఎలా ఉంటుంది అనే పిక్చర్సే ఉన్నాయి. జాతరకి ఇలాగే వెళ్తారు, ఇలానే బూరెలు అమ్ముతుంటారు, రిక్షాస్ అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా చాలా చాలా చక్కగా డెకరేట్ చేశారు. కూర్చోడానికి కూడా మంచాలు లాంటివే ఇచ్చారు. సూపర్. ఓకే, వావ్, ఈ డోర్ మాత్రం అసలు అద్దిరిపోయింది. ఎంట్రన్స్లో స్పెషల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫుడ్ తినడానికంటే బిఫోర్ యాంబియన్స్కి ఫిదా అయిపోతారు. అంత బాగుంది. ఇక్కడ డోల్ వాయిస్తున్నట్టు అండ్ వీళ్ళు ఎల్ఈడి కూడా ప్రొవైడ్ చేశారు హ్యాపీగా. వాటికి సంబంధించిన రెస్టారెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందులో డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే జాతరలో మనకి బుట్టలు అల్లడము ఇవన్నీ. అండ్ ఇంకో విషయం చెప్పాలి, చాలా చాలా స్పేషియస్గా ఉంది. ఎంట్రీలోనే చాలా క్యూట్గా ఉంది. సో నా ఫుడ్ ఆల్రెడీ వెయిటింగ్ టేబుల్ మీద, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయంట. సో నేను చాలా తినాలి కాబట్టి బిఫోరే ఆర్డర్ చేశాను. సో ఆల్రెడీ నా ఫుడ్ వచ్చింది, తింటూ మాట్లాడుకుందాం. ఓకే? అమ్మయ్య, మొత్తానికి జాతర అంతా తిరిగాను, రంగుల రత్నం ఎక్కాను, ఇంకా బూరలతో ఆడుకున్నాను, చాలా చేశాను. ఆకలి స్టార్ట్ అయింది. సో ఆర్డర్ చేసుకున్నాను. నా ముందు చూడండి ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చారో. చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, తినాలి అని అనిపిస్తుంది. ఎనీవేస్, ఫస్ట్ అయితే ఇక్కడున్న ఐటమ్స్ నేమ్స్ ఏంటో కనుక్కున్న తర్వాత 1 by 1 ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే, వెజ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్టే జీవహింస ఎందుకు, అసలు జాతరకు వచ్చంగా. ఓకే, ఫస్ట్ ఇది ట్రై చేస్తాను. చూడ్డానికి చాలా స్మూతీ టెక్స్చర్లా ఉంది. చూద్దాం. నైస్. అంటే
అంత హెవీగా స్పైసీగా అట్లా లేదు, సెటిల్డ్గా ఉన్నాయి అన్నీ కూడా. అంటే వెజ్ కదా, సో మనకి ఇందులో క్యారెట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ అన్ని ఫ్లేవర్స్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇంకో విషయం, ఇది చాలా హెల్దీ కూడా, మనకి జొన్నలతో తయారు చేస్తారు దీన్ని, కాబట్టి చాలా చాలా హెల్దీ. సో డోంట్ ఫర్గెట్ టు ఆర్డర్ దిస్ ఐటమ్. ఓకే, వెజ్లో. ఓకే, నెక్స్ట్ నాన్ వెజ్కి వెళ్ళిపోదామే. మటన్ మారాకంట, కానీ నాకు మాత్రం మటన్ మారాజ్ లాగా కనిపిస్తుంది. చూద్దాం టేస్ట్ చేసి. సూప్స్లలో మటన్ సూప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది జనరల్గా. చికెన్, నాన్ వెజ్ అలా మటన్ చాలా తక్కువగా ఉంటుంది సూప్. ఫెంటాస్టిక్, అద్దిరిపోయింది అసలు. నాన్ వెజ్లో ఈ సూప్ని మాత్రం మర్చిపోకండి, మటన్ మారాక్ సూప్ ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్టార్టర్స్లోకి వెళ్ళిపోదాం. సో గ్రిల్ ఫిష్, వావ్, స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది, చాలా బాగుంది. మండుతున్నట్టుంది. నిజంగానే మండుతుంది. మంచి మంచి స్పైసీ లవర్స్కి అయితే ఫిష్ అదిరిపోద్ది. జనరల్గా ఫిష్ ఒక టైప్ ఆఫ్ స్మెల్ రావడము లేకపోతే అలా ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా ఏం లేదు. ఫిష్ ఇంత స్పైసీగా తినడం చాలా నచ్చింది నాకు. అంటే చికెన్ లేకపోతే మటన్ కొంచెం స్పైసీగా ఉంటుంది, కానీ ఫిష్ అంత స్పైసీగా ఎప్పుడు అనిపించదు. కానీ వీళ్ళు ఫిష్ని కూడా మంచి స్పైసీగా ఆ గ్రిల్ ఫ్లేవర్తో ఇచ్చారు, ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. సో నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ కూడా సీ ఫుడ్డే వచ్చింది మనకి.